2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ముంతా తుఫాన్ సమయంలో ఫీడర్ కెనాల్ 850 మీటర్ వద్ద పడిన గంటిని పరిశీలించారు. సొరంగాల్లో చేరిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. వెలుగొండ క్యాంప్ ఆఫీసులో ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలాఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి. ఈ వెలుగొండకు సంబంధించి హెడ్ లెగ్రేటర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే ఈ రివ్యూలో కూడా చెప్తూ ఉన్నారు, హెడ్ లెగ్రేటర్కి సంబంధించి వింగ్స్ కానీ రిటైనింగ్ వాల్ కానీ రేపు మార్చి ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హెడ్ వర్క్స్లో పనులు పూర్తి కాకుండా వెలుగొండ పనులు పూర్తి చేసామని చెప్పడం అని అంటే ఎంత హాస్యాస్పదం. దాని తర్వాత చూస్తే టన్నెల్ 1 ఉంది, టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ పనులు ఉన్నాయి. ఆ లైనింగ్ పనులు కూడా దగ్గర నేను మా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 7 కిలోమీటర్ లైనింగ్ ఉంది. మరి లైనింగ్ పూర్తి కాకుండా, టన్నెల్ 2 పూర్తి కాకుండా మరి వెలుగొండ పూర్తి అయిపోయిందని జగన్ చెప్పడం అని అంటే ఎంత మోసం దగ.